చాలామంది అమెరికాకొస్తారు. కొంతమంది హోప్‌తో వస్తారు. కొంతమంది రెస్పాన్సిబిలిటీతో వస్తారు. కొంతమంది ఫ్యామిలీ డ్రీమ్‌తో వస్తారు. వచ్చేటప్పుడు ఏమనుకుంటారంటే, నా వల్ల మా ఫ్యామిలీ ప్రౌడ్‌గా ఫీల్ అవ్వాలి. నా పేరెంట్స్ హ్యాపీగా ఉండాలి అనే హోప్‌తోనే వస్తాం మనం. ఎవ్వరు కూడా బ్యాడ్ ఇంటెన్షన్ పెట్టుకొని ఏది స్టార్ట్ చేయరు. అందరూ గుడ్ ఇంటెన్షన్ పెట్టుకొని స్టార్ట్ చేస్తారు. కొంతమంది సక్సెస్ అవుతారు. ఇంకొంతమంది స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు. అసలు ఇంకొంతమంది అంటే అసలు వాళ్ళు ఊహించని సిట్యుయేషన్స్‌లో పడిపోతారనమాట. వాళ్ళకేం చేయాలో తెలీదు. జాబ్ రావడం లేట్ అవుతుంది. లోన్ ప్రెషర్ పెరుగుతుంది. 99% ఆఫ్ ద స్టూడెంట్స్ అయితే లోన్ పెట్టుకొనే వస్తారు. లోన్ రీపే చేయడం లేట్ అవుతుంది. ఫ్యామిలీ కొంచెం ఎనీహౌ ఏమవుతుందిరా? ఏంటి? ఎలా ఉంది సిట్యుయేషన్? ఏంటి జాబ్ వచ్చిందా లేదా? అని ఆ ప్రెషర్ అయితే పెరుగుతుంది. ఫ్యూచర్ మీద ఫియర్ స్టార్ట్ అవుతది. మనిషిని కేవలం జాబ్ రాలేదన్న ఒక్క కారణం మాత్రమే బ్రేక్ చేయదు. దాని వెనకాల చాలా రీజన్స్ ఉంటాయి. గ్రౌండ్ ద రియాలిటీ అందరికి తెలిసే ఉంటదది. ఎందుకంటే ఏం చేస్తున్నాం? సొసైటీ అడగడం స్టార్ట్ చేస్తది. పెళ్లి సంబంధాలకొచ్చేసరికి జాబ్ లేదు కదా! అని జెప్పేసి నెగ్లిజెన్సీ ఉంటది. జాబ్ లేకపోతే వాల్యూ తగ్గిపోతది. బయట వాళ్ళు పక్కన పెట్టండి. అయిన వాళ్ళే కొంతవరకు మాట్లాడే మాటలకి విరిగిపోతారు. ఆల్రెడీ ఒక ఇన్‌సెక్యూర్‌లో ఉంటారు. జాబ్ లేదు. నేనెలా ఆన్సర్ జేసుకోవాలి? కంపారిజన్ కావాలని ఎవరు చేయరు. వాళ్ళకి జాబ్ వచ్చిందంట గదా! అంటే ఆల్రెడీ ఇన్‌సెక్యూర్‌లో ఉన్న వాళ్ళకి వేరే వాళ్ళకి జాబ్ వచ్చిందనగానే కంపారిజన్ అని జెప్పి తను అలా ఫీల్ అయిపోతారనమాట. పర్టిక్యులర్‌లీ స్టూడెంట్స్ అనమాట. కొంతమంది మిస్ అవుతున్నారు. కొంతమంది హత్యకు గురవుతున్నారు. కొంతమంది వాళ్ళే సూసైడ్ చేసుకుంటున్నారు. ఏదో ఒక రకంగా అయితే ఒక బాధకైతే గురవుతున్నారు. ఎంత ప్రెషర్ ఫీల్ అయ్యి ఉంటారో, ఎంత లోన్‌లీనెస్ ఫీల్ అయ్యి ఉంటారో, అసలు ఎంత హెల్ప్‌లెస్. ఇంక నేనేం చేయలేనని తను డిసైడ్ అయితేనే కదా! తను సూసైడ్ చేసుకోవడానికి డెసిషన్ తీసుకుంటాడు. చాలామంది ఆ సిట్యుయేషన్‌ని అంటే ఆ పని చేశారంటే అది వీక్‌నెస్ అనుకుంటారు. వీక్‌నెస్ కాదు. తను తన బాధ చెప్పలేకపోయినైనా ఉండాలి. చెప్తే వినలేని మనిషైనైనా ఉండాలి. అంటే తన బాధ వినే మనిషి లేకపోవచ్చు. సో, లోన్‌లీగా ఫీల్ అయ్యి ఉంటారు మేబీ. ఆ టైంలో వాళ్ళకి ఏం చేయలేని, తోచలేని పరిస్థితుల్లో అలా చేస్తుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. ఆ టైంలో మనకి ఇది రైట్, ఇది రాంగ్ అసల అవన్నీ ఆలోచించం. ఒకటే మైండ్ సెట్. అదే మెయిన్ ప్రాబ్లమ్. ఇంత తెలుసు గదా మనకి. ఇంత ఇన్ఫర్మేషన్, ఇంత అవేర్‌నెస్. ఎప్పుడు గూడా మనం ఏమనుకుంటాం అంటే చాలా స్ట్రాంగ్ అనుకుంటాం. అలాంటి సిట్యుయేషన్ ఒకటి ఎదురైనప్పుడు చాలా వేరే ట్రామాలోకెళ్ళిపోతాం. ఆ టైంలో మనల్ని మోటివేట్ చేసి మన మైండ్ సెట్‌ని చేంజ్ చేసే పర్సన్ అయినా మన పక్కన ఉండాలి. లేదంటే మనకేమైనా స్ట్రాంగ్‌గా అంటే ఎన్నొచ్చినా కూడా తట్టుకొని మొండిగా ఉంటాడు చూడు. ఆ మైండ్ సెట్ అయినా ఉండాలి. అవి 2 లేని పరిస్థితిలో అలాంటియే జరుగుతున్నాయి. రెగ్యులర్‌గా అబ్బాయిలేంటంటే ఇలాంటి విషయాల్లో ఫెయిల్ అవుతా ఉంటారనమాట. జాబ్ పోయినప్పుడు గానీ, ఏదైనా లవ్‌లో ఫెయిల్ అయినప్పుడు గానీ, ఫ్యామిలీలో ఏదైనా ఇష్యూ జరిగినా కూడా సైలెంట్‌గా స్ట్రగుల్ అవుతా ఉంటారు. బయట పడరు వాళ్ళు. అంత ఈజీగా బయట పడరు. ఎవరో ఒకరు బయట చెప్పేదాకా. సో, అలాంటి వాళ్ళని ఏదైనా జాబ్ పోయినా కూడా ఇన్సల్ట్ చేయకండి. దయచేసి ఎందుకంటే జాబ్ పోగానే ఫెయిల్ అయినట్టు కాదు లైఫ్.